మనము అనుకున్నామనో అనుకోలేదనో ఏవి జరగవు. ఇక్కడ భగవంతునికంటూ ఒక నిక్కచ్చి అయినటువంటి లెక్క ఉంటుంది. మనం చేసిన పాపపుణ్యాలు సరిగ్గా బేరీజు వేసి భగవంతుడు చాలా ముక్కుసూటిగా ఉంటాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఎవరి మీద అతి ప్రేమ కానీ అతి ద్వేషం అంటూ ఏమీ ఉండదు. ఎవరి పాపపుణ్యాలను బట్టి నిక్కచ్చిగా భగవంతుడు ఎవరికి ఏ దశలో దిశలో ఎటువంటి సహాయం అందించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకని భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అక్కర్లేని వ్యర్థమైన మాటలు 1000 మాట్లాడేదానికన్నా ఒక్క భగవన్నామ స్మరణ చేయడం అనేది చాలా అత్యుత్తమైనటువంటి పని. అలా చేయకుండా ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పటికీ వాటి వల్ల ప్రయోజనం ఉండకపోగా మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. శరణాగతి, సరెండర్ అంటారు. మనకిష్టమైన వ్యక్తికి ఎలా మనము శరణాగతి అవుతామో భగవంతుడికి అంతకన్నా ఎక్కువ శరణాగతి, సరెండర్ అవుతే మంచిది. మనం అనుకున్నామనో అనుకోలేదనో ఇక్కడ ఏవి జరగవో, భగవంతునికి ఏది ఇష్టమో, ఎలా అయితే మనకు శ్రేయస్కరమో, మనకు చక్కగా మార్గదర్శకంగా ఏదైతే మనకు సురక్షితంగా ఉంటుందో అదే మనకు భగవంతుడు అందజేస్తూ ఉంటాడు. ఆ సంకేతాలను అర్థం చేసుకోవటమే నిజమైన భగవత్ సంశ్లేషణ. భగవంతుడు పంపే సందేశాలు అలాగే సంకేతాలు చక్కగా అర్థమవుతూ ఉంటాయి. అజ్ఞానంలో పడి ఉంటే ఏ సంకేతాలు అందించినా భగవంతుడు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి. మరి మూర్ఖుల్ని భగవంతుడు కూడా రంజింపజేయలేడు. అంటే బాగుపరుద్దామని చూసిన కొంతమందిని బాగుపడను అని నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఇక భగవంతుడు ఏం చేయగలడు. కాబట్టి ఆ సంకేతాల్ని మనకు చూపించే దారిని మనం అర్థం చేసుకోవాలి. అదే భగవత్ తత్వము. కాబట్టి భగవంతుని ఆశ్రయించండి. చాలా మంచి జీవితాన్ని పొందాలని ఆశిద్దాము.